వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిన్న తెలంగాణ క్రాంతిదళ్ పృథ్వీరాజ్ గారు మాట్లాడినటువంటి మాటలు, పృథ్వన్న మాట్లాడిన మాటలు, ఎట్టరుగు పెడతారు చూస్తాం ఈడ, అడుగు పెట్టనీయం, గెంటుతాం ఈడికెళ్ళి పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని అని చెప్పి మాట్లాడారు. వాళ్ళకి ఈడేం పని, ఇది హైదరాబాద్లో వాళ్ళకి ఏం పని, ఈడకి వచ్చి ఉండనీకి, ఆంధ్రాలో రాజకీయాలు చేస్తారు కదా, అక్కడ సీఎం కదా, ఇక్కడికి వచ్చి ఏంది చేసుడు, ఇక్కడికి ఏంది మీకు పని అని చెప్పి మాట్లాడారు. సరే, దానికి సంబంధించి ఇది ఏమైనా పాకిస్తానా, ఆఫ్ఘనిస్తానా, ఇంకోటి అని మనం మాట్లాడడం, చాలామంది మాట్లాడారు, అంతా అయ్యింది. భారతదేశంలో భారత పౌరులకి ఎక్కడైనా సరే జీవించేటువంటి హక్కు ఉంది అన్నట్టు పాయింట్. సరే, అది అయ్యింది, అది ఓకే. దీన్ని పట్టుకొని కొంతమంది ఎంత కామెడీ చేస్తున్నారంటే, అంటే సరే ఇక్కడెవరో మారుమూల నుంచి, గ్రామం నుంచి, చదువు సంధ్య లేని వాళ్ళు ఎవరైనా మాట్లాడారు అంటే అర్థం ఉంది, కనీసం వాళ్ళకి తెలియదు కాబట్టి మాట్లాడారా, లేదా ఒక ఆవేశం లేదా మాట్లాడారా అంటే అర్థం ఉంది. విదేశాలకి వెళ్ళి అక్కడి నుంచి పవన్ కళ్యాణ్కి వార్నింగ్ ఏంటండి? ఒకసారి వీడియో చూడండి. ఆడ అయినవు లక్కీగా చంద్రబాబు దయ వల్ల ఉప ముఖ్యమంత్రి అయినావు. ఆడ చుట్టుపుకుంటా సనాతన వీడు అంట, సనాతన ధర్మం అంట. వీడు 33 పెళ్లిళ్ళు చేసుకొని అక్రమ సంతానాలు కానీ వీడంట సనాతన ధర్మం అంట. వేసుకొని పిచ్చి పిచ్చి ప్రలాపాలు మాట్లాడుకుంటా నువ్వు ఏం సమాజం ఏమి ఇస్తున్నావు, సమాజానికి ఏమి ఇస్తున్నావు? పవన్ కళ్యాణ్ ఆనాడు అన్నాడు మా కేసీఆర్ గారు, పావల కళ్యాణ్ వీడు తునకలైపోతావు బిడ్డ ఇక్కడ పిచ్చి పిచ్చిగా మాట్లాడతాను. మళ్ళీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇన్ని రోజులు మళ్ళీ ఇప్పుడు లేస్తాను అది నీకు. నువ్వు ఇదంతా కలిపో విషకూటమి తయారై తెలంగాణ మీద మీకు ఈడేం పనిరా? పొద్దున్న లేస్తే హైదరాబాద్లో మీకేం పనిరా? మీకు కొన్ని వేల కోట్ల ఆస్తులు హైదరాబాద్లో ఎందుకురా? మీకు హైదరాబాద్తో మీకేం సంబంధం? తెలంగాణతో, తెలంగాణలో ఎందుకు అడుగు పెడుతున్నారా? మేము అన్ని వర్గాలను హక్కును చేర్చుకునే తెలంగాణ వాళ్ళు. చూసారుగా పవన్ కళ్యాణ్కి వార్నింగ్. అక్కడ నీకేం పని రా తెలంగాణలో, నీకు ఇది మాట్లాడేది ఎక్కడి నుంచో తెలుసా? అమెరికా నుంచి. ఈయన పేరు ఎర్రన్ రెడ్డి తిరుపతి రెడ్డి, ఉండేది అమెరికాలో. పవన్ కళ్యాణ్ అడిగేది, మీకు హైదరాబాద్లో ఏం పనిరా, ఎందుకు వస్తున్నారు అసలు? ఇదేదో ఇక్కడ తెలంగాణలో నుంచొని తెలంగాణలో ఉండి మాట్లాడినా అప్పటికీ అదే చెప్తాం. నీకే హక్కు ఉందిరా బాబు, అయ్యా ఎర్రన్ రెడ్డి తిరుపతి రెడ్డి, నీకేం హక్కు ఉందయ్యా అసలు అడగడానికి? ఇదేమన్నా పాకిస్తాన్ అనుకున్నావా, ఆఫ్ఘనిస్తాన్ అనుకున్నావా? నాకు ఇండియన్ సిటిజన్షిప్ నాకున్నది, నేను ఎక్కడ పడితే అక్కడ ఉంటా, నీకేంద్రా అయినా అని అడుగుతాం. అదే ఇప్పుడు అమెరికాకి వెళ్ళి ఆయన ఏం చెప్తున్నాడు? అక్కడ అమెరికా ఎందుకు వెళ్ళాడు అమెరికాకి? అసలు ఆ ఉద్యోగం మీద ఇక్కడే చేసుకోవచ్చుగా. వేరే దేశం వెళ్ళి వేరేవాడు ఉద్యోగం కొట్టేసి వేరేవాడి భూమి మీద అక్కడ ల్యాండ్ ఇవన్నీ లాక్కొని అక్కడ ఏదో చేసుకుంటూ అక్కడ డాలర్లను ఇక్కడ పంపించుకుంటూ ఇక్కడ ఆస్తులు కొనుక్కుంటూ ఇవన్నీ చేసుకుంటూ అక్కడికి వెళ్ళి పీకాల్సిన పని ఏంది? అక్కడ పీకాల్సిన పని ఏంది? అదేదో ఇక్కడికి వచ్చి ఆడవచ్చుగా, ఇక్కడికి వచ్చి మాట్లాడవచ్చుగా. అట్లీస్ట్ పృథ్వీరాజ్ ఇక్కడ ఉండి మాట్లాడినప్పుడు ఆయనకి సమాధానం చెప్పడానికి కూడా ఇక్కడే ఉన్నారు మనుషులు. నువ్వు ఎక్కడో కూర్చొని ఇక్కడ పవన్ కళ్యాణ్కి నేను వార్నింగ్ ఇస్తా, హైదరాబాద్లో నీకేం పని, అక్కడ నీకేం పని అంటే ఏం పని? నీకేం పని అసలు? ముందు నువ్వెవడో అసలు అడగడానికి? నీకేం రైట్ ఉంది అసలు అడగడానికి? తర్వాత ఇది ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నట్టుగానే ఉంది, కావాలని చెప్పి. రాజకీయ నెరేషన్లో తప్ప వ్యక్తిగతంగానే ఇంకో రకంగానే పాలసీ మేకింగ్లోనే కానీ కాదు. అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ కావచ్చు, దానికి అనుబంధంగా వెనకాలుండి పనిచేసేటువంటి అనేక సంస్థలు కావచ్చు, ముసుగులు గుద్దులాట్లో వీళ్ళందరూ కలిసి ఏపీ రాజకీయాలను శాసించడం కాదు. అక్కడ ఎన్డీఏ బీజేపీ అనేది పైన ఒకటి ఉంది, ఇక్కడేమో రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు, మనకి చేతిలో చెప్పదప్ప ఏం మిగలలేదు అనేటువంటి ఒక ఉద్దేశమా? ఆర్ఎల్స్ అధికారంలోకి రావాలంటే ప్రోగ్రెసివ్గా ఏదైనా సమస్యల మీద మాట్లాడాలి తప్ప పక్క రాష్ట్రం దగ్గర నుంచి ఇదొచ్చి అదొచ్చి అంటే ఏం లేదు. ఇప్పటికీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అనుకోవట్లేదు కాబట్టి వీళ్ళు ఈ వాదంతా. అదే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుంటే ఈ గొడవ ఉండదు. కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం నుంచి వచ్చాడు కాబట్టి, చంద్రబాబుని అసలు ఎప్పుడు విమర్శించలేదు కాబట్టి, చంద్రబాబుని తిట్టలేదు కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పటికీ వీళ్ళకి శత్రువు. అదే చంద్రబాబుని అమనాబూతులు తిట్టేశాడు అనుకోండి రేవంత్ రెడ్డి, తొడగొట్టేసి అదిగో వచ్చేసాడు తెలంగాణ మగాడు వచ్చేసిండు, కొడదాం లడా పెట్టుకుందాం. ఇప్పుడు కాంగ్రెస్, మనం ఈ పార్టీ, అది అక్కసు మెయిన్. మరి అంతకుముందు చరిత్ర కూడా తీసుకోవాలి కదా, మనం ఎక్కడి నుంచి వచ్చామనేటువంటిది. పృథ్వీరాజ్ గారి తండ్రి మంత్రిగా ఎప్పుడు ఎందులో పనిచేస్తున్నారు, అలాగే కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ కూడా చూడాలి కదా. కేటీఆర్కి ఆ పేరు ఎక్కడి నుంచి పెట్టారు, ముందున్నటువంటి పేరు ఏంటి, తర్వాత ఏంటి పేరు? ముందు అజయ్ ఏదో పెట్టినట్టున్నారు, తర్వాత తారక రామారావు అని చెప్పి మార్చారు, ఏదో చెప్తూ ఉంటారు ఇప్పటికీ కూడా. మరి ఇవన్నీ దేని పరంగా, ఏ సెంటిమెంట్ పరంగా? ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి మెజారిటీ నేతలు, సీనియర్ మోస్ట్ నేతలు, వీళ్ళందరినీ ఏ ఫ్యాక్టరీ నుంచి వచ్చారు? ఆ భావజాలం పక్కన పెట్టి ఇప్పుడు ఏం పని చేసుకుంటాం, ఆ పని చేసుకుంటే అయిపోయాగా? లేదు.
ఎలాగైనా కెలకాలి. దాంట్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేనని ఇక్కడ తెలంగాణలో కూడా యాక్టివేట్ చేయాలనుకుంటున్నారు. అటువైపు తమిళనాడులో కూడా యాక్టివేట్ చేయాలనుకుంటున్నారు. కర్ణాటకకు కూడా వెళ్ళాలనుకుంటున్నారు. ఆయన ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు ఆయన భావజాలాన్ని. నేషన్ ఫస్ట్ అనేటువంటి భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సనాతన ధర్మం అనేదాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ లెఫ్ట్ భావజాలం ఉన్న వాళ్ళు మాత్రమే ఆయన్ని బాగా వ్యతిరేకిస్తూ ఇలాంటి వాటికి కాజ్ అవుతున్నారు. అంతే తప్ప ఇంకోటి లేదు. పైపచ్చి ఈ అమెరికా నుంచి ఈ కామెడీ అంటే నాకు అర్థం కావట్లా. ఏం చదువుకుని వెళ్ళాడు అక్కడికి, ఏం చేద్దామని వెళ్ళాడు. అక్కడ వెళ్ళి ఎవరో పరాయి గడ్డ మీద, ఇదేం పరాయి గడ్డ కాదే, 2 రాష్ట్రాలుగా మాత్రమే విడిపోయింది. భారతదేశంలో అంతర్భాగం లేదు. తెలంగాణ మొత్తం ప్రత్యేక దేశం అని ఏమైనా స్పెసిఫిక్గా పెట్టారా? లేదు ఆంధ్ర ప్రత్యేక దేశం అని ఏమైనా స్పెసిఫిక్గా పెట్టారా? లేదు కదా. ఈ భావజాలం పెట్టుకుంటే మనుషులు బతకలేరు. ఈ దిక్కుమాలిన రాజకీయాలతోటి కష్టం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.